హలో అండి. సో, ఈ దొండకాయలు మా గార్డెన్‌లో కాసాయన్నమాట. వీటితో నేను పకోడీ చేశాను. సో, చాలా టేస్టీగా వచ్చిందనమాట. మరి నేనెలా చేశాననేది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేశానండి. సో, దొండకాయల్ని ఇలా పొడువుగా, సన్నగా కట్ చేసుకోవాలనమాట. ఆ తర్వాత కొద్దిగా ఒక స్పూన్ కారం పొడి, పసుపు, ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్, మైదా పిండి, రైస్ ఫ్లోర్, కార్న్ ఫ్లోర్ 2 స్పూన్స్ తీసుకున్నానండి. ఇంకా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఇవన్నీ కూడా వేసుకోవాలండి. సో, మన కారం తగ్గట్టు వేసుకోవాలనమాట పచ్చిమిర్చి. తర్వాత వామ్ వేసుకోండి మంచిది. సో, ఇందాక చెప్పాను కదా, అవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. తర్వాత ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవాలి. సో, అంతేనండి. దొండకాయ పకోడీ రెడీ. ఆ తర్వాత నేను చెనిక్కాయలు, కరివేపాకు కూడా డీప్ ఫ్రై చేసి యాడ్ చేశాననమాట. సో, చాలా టేస్టీగా ఉందండి దొండకాయ పకోడీ. నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేయండి.